తిరుపతి జిల్లా చంద్రగిరిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు భారీ భద్రతతో ఏర్పాటు చేసిన 144 సెక్షన్ ను విధించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే మహిళా యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతల దాడిలో గాయపడిన పులివర్తి నాని గన్మ్యాన్ ధరణి కోలుకున్నారు. అయితే పులివర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ ఢిల్లీరాణి భర్త భానుప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇక తిరుపతిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 150 మంది వ్యక్తులు మాటు వేసి విరుచుకుపడ్డారు. వైసీపీ దాడులు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నా ఒకరిపై కూడా చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్టు చేయకపోతే చంద్రగిరిని దిగ్బంధిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది. దీంతో పులివర్తి సుధారెడ్డి వార్నింగ్తో చంద్రగిరిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీతో మాట్లాడి ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.